ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ 2023 కానిస్టేబుల్ మెయిన్స్ లో వచ్చింది. ఇక్కడ ద్రవ్య ముసాయిదా చట్టం అంటే ఏంటో అని కన్ఫ్యూజ్ కాకండి. ద్రవ్య ముసాయిదా చట్టం అంటే మనీ బిల్ అన్నమాట. అయితే మనీ బిల్ ని ఈ కింది వాటిలో ఎక్కడ ప్రవేశపెట్టకూడదు అని అడుగుతున్నారు. అయితే ఫస్ట్ మనీ బిల్లును ఎక్కడ ప్రవేశపెట్టాలి? మనీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాలన్నమాట. అయితే ఇక్కడ ఆన్సర్ ఏంటి? రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదు. ఫస్ట్ లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఇలా ఫస్ట్ మనీ బిల్ను లోక్సభలోనే ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యసభ సిఫార్సు కోసం రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభకు ఎలాంటి అధికారాలు ఉంటాయంటే సిఫార్సు చేయగలుగుతుంది అండ్ ఆ మనీ బిల్ని 14 days హోల్డ్ చేసి ఉంచగలుగుతుంది. అంతే తప్ప మనీ బిల్ పై రాజ్యసభకు ఇంకా ఎలాంటి అధికారాలు ఉండవు. అయితే ఫస్ట్ మనీ బిల్ని లోక్సభలోనే ప్రవేశపెడతారని చెప్పి గుర్తుపెట్టుకోండి. అయితే ఫ్రెండ్స్, సెంట్రల్లో అయితే మనీ బిల్ని లోక్సభలో ప్రవేశపెడతారు కదా, మరి స్టేట్లో ఎక్కడ ప్రవేశపెడతారో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మీరు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కావద్దు అంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది.